గాంధీనగర్ లోని కరుణావతి యూనివర్సిటీకి అయితే వచ్చేసాను. NAC A+ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీ. సో మీ పిల్లలకి మీరు ఫ్యూచర్ వాళ్ళు ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనే గిఫ్ట్ మీరు ఇవ్వాలి అనుకుంటే ఈ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. బల్లగుద్ది చెప్తున్నాను. అండ్ ఇక్కడ బ్లాక్ చూసారు కదా, యునైటెడ్ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇక్కడ బీటెక్ లో ఏంటంటే కంప్యూటర్ సైన్స్ కోర్ AIML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, డేటా సైన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ బోల్డ్ అన్ని ల్యాబ్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ పెద్ద పెద్దవి, రెడ్ హ్యాట్, IBM, గూగుల్, మైక్రోసాఫ్ట్, అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో అటువంటి దిగ్గజాలని మన వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తారనమాట. బీటెక్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తే ఎస్పెషల్లీ అన్ని అప్గ్రేడెడ్ వర్షన్స్ లో వాళ్ళు రెడీగా ఉండాలి కాబట్టి ఇటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. యూనివర్సిటీలో ఉన్న డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్కి అయితే వచ్చేసాము. సో చక్కగా చాలా స్పేషియస్గా ఉన్నాయి. కరుణావతి యూనివర్సిటీ టెక్ హబ్ అని చెప్పొచ్చు అనమాట. సో చూసారు కదా, ఇది IoT ల్యాబ్ అనమాట, హార్డ్వేర్ సెక్యూరిటీ ల్యాబ్. డిఫరెంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే వాళ్ళ చేతికి చాలా డివైజెస్ ఇచ్చి ఆ డివైజెస్ సాఫ్ట్వేర్లో ఎలా డెవలప్ చేయొచ్చు అండ్ సాఫ్ట్వేర్ థింగ్స్కి ఎలా రిలేటెడ్గా ఉంటాయి అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఇస్తారు. అండ్ చాలా స్పేషియస్గా ఉంది సెంట్రల్ లైబ్రరీ అయితే. ఇది మనకు డిజిటల్ లైబ్రరీ అనమాట. నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ అండ్ అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ SAB ల్యాబ్ లో ఉన్నాం అనమాట. ఇక్కడ నెట్వర్కింగ్ కావచ్చు, C++ అండ్ డేటా స్ట్రక్చర్ బాగా నేర్పిస్తారు ఈ ల్యాబ్ లో. ఎస్పెషల్లీ ప్రోగ్రామింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ వాళ్ళకి. థియరీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఇస్తారు. ప్రతి ఒక్క స్టూడెంట్ చూసారు కదా ఎంత చక్కగా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది SCADA సెక్యూరిటీ ల్యాబ్ అనమాట. సో ఇందులో చాలా లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు, లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ అనేవి అప్డేట్ చేశారనమాట. SOC ల్యాబ్ అంటారు. ప్రతి ఒక్క ల్యాబ్ కి 60 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ ఉంది. చాలా స్పేషియస్ గా ఉంది. దాంతోపాటు ప్రతి ఒక్క లెక్చరర్ వచ్చి మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రైవేట్ క్లౌడ్ నెట్వర్కింగ్ వాళ్ళు సొంతంగా క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు AIML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అనలిస్ట్ ల్యాబ్ ఉంది. అండ్ దాంతోపాటు మనకు బోల్డ్ అని ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కోర్స్ ఎంత ఫాస్ట్ గా బూమ్ అవుతుందో ప్రతి ఒక్కరు దాని మీద ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారు. అండ్ ఫ్యూచర్ లో దానికి సంబంధించిన జాబ్సే ఎక్కువ అనమాట. సో డిజిటల్ క్లాస్ రూమ్ తో పాటు మనకు ల్యాబ్స్ అన్ని ఉండడం జరుగుతుంది. ఇదంతా డెవలప్ చేయడానికి 3 crores ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. సో ఇది ఇంకొక ల్యాబ్. సో ఆర్కిటెక్చర్ అండ్ AI ల్యాబ్ ఇది కూడా. అండ్ ఎస్పెషల్లీ మనము ఇవి చూసినట్లయితే ఈ ల్యాబ్ NVIDIA తో కొలాబరేట్ అయింది. అండ్ ఇవి కంప్యూటర్స్ మాత్రమే కాదు, సూపర్ కంప్యూటర్స్ కి ఈక్వల్ గా వీటిని డిజైన్ చేయడం జరిగింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో క్లాస్ రూమ్, ఎంత చక్కగా డిజైన్ చేశారు. అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎంత బాగుంటుంది అంటే స్టూడెంట్స్ కి, ఎందుకంటే ఇక్కడే మనకు ఇన్ఫోసిట్ ఉందన్నమాట. సో అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు స్టూడెంట్స్ అందరినీ. అండ్ నిజంగానే ఇటువంటి ఒక క్యాంపస్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట. ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆరా అనేది మనకు సెట్ అవుతుంది అనమాట. యూనివర్సిటీ వాళ్ళు స్పోర్ట్స్ ఆడడానికి అండ్ కాంపిటీషన్స్ కి పంపించడానికి ప్రతి ఒక్క స్పోర్ట్ కి ఒక సెపరేట్ కోచ్ ఉంటారు. సో ఈవినింగ్ టైం వాళ్ళు వచ్చి చక్కగా హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుంది అని చూపించడానికి ఇది ఒక్క బ్లాక్ సరిపోతుంది అనుకుంటే ఇలా బోల్డ్ అని ఉన్నాయన్నమాట. యూనివర్సిటీలోన వన్ ఆఫ్ ద కెఫెటేరియాస్ అయితే వచ్చాము. ఇది చాలా హ్యూజ్ కెఫెటేరియా. చూసారు కదా, స్టూడెంట్స్ అందరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో కరుణావతి యూనివర్సిటీలో ఉన్న మెస్ కి అయితే వచ్చేసాము. ఏంటంటే ఇక్కడ న్యూట్రిషనల్ ఫుడ్ ఉంటుంది అండ్ ఎవ్రీ వీక్ మెనూ అయితే రిపీట్ అవ్వదు. చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. ఇలాంటి కాలేజ్ లో, ఇలాంటి యూనివర్సిటీలో చదువుకోవాలని ఎవరికైనా ఒక డ్రీమ్ యూనివర్సిటీ ఉంది అంటే ఆ డ్రీమ్ యూనివర్సిటీని అండ్ ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసేది మాత్రం కరుణావతి యూనివర్సిటీ అండి. నిజంగా రాసి పెట్టుకోండి. స్టార్ట్అప్ కంపెనీస్ ఎవరైనా పెట్టాలి అనుకుంటే, ఇన్నోవేటివ్ ఐడియాస్ చేయాలి అనుకుంటే కూడా మనకు హ్యాపీగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, ఫండింగ్ కూడా ఇస్తారు. అండ్ ఫ్యాకల్టీ తెలుసు, ఆల్రెడీ ఇందాకే చెప్పాను నేను, మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ PhD హోల్డర్ అయి ఉంటది. ఇంకా అకామిడేషన్ కావచ్చు, మెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి న్యూట్రిషనల్ ఫుడ్ అనేది అందిస్తూ ఉన్నారు. ప్లేస్మెంట్స్ అయితే ఇంకా 100% ప్లేస్మెంట్స్ అండి. ఎందుకంటే ఎంతో మంది కంపెనీస్, పెద్ద కంపెనీస్ తో వాళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారు. MOE సైన్ చేసుకున్నారు. ఆల్రెడీ ఈ ఇయర్ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి. సో డెఫినెట్లీ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి జాయిన్ అవ్వాలా లేదా అని. ఎందుకంటే డెఫినెట్లీ జాయిన్ అయిపోతారు.